భూమి మరియు అంతరిక్షాన్ని కలిపి విశ్వము అంటారు. భూమి మరియు వాతావరణము తప్ప మిగిలిన ప్రదేశమంతటిని అంతరిక్షము అంటారు. అంతరిక్షంలో ఉండే ధూళి మరియు వాయు మేఘాలను నీహారికలు లేదా కాంతి మండలాలు అంటారు. వీటిని న్యూజెన్స్ అనే శాస్త్రవేత్త మొదటిసారిగా కనుగొన్నాడు. గురుత్వాకర్షణచే బంధింపబడిన కోట్ల నక్షత్రాల సముదాయాన్ని నక్షత్ర మండలము అని అంటారు. మనం నివసించే నక్షత్ర వీధి సముదాయాన్ని పాలపుంత అంటారు. పాలపుంత 24 నక్షత్ర వీధుల సముదాయం. పాలపుంతలో సుమారు 15 కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. కాంతి ఒక సంవత్సర కాలంలో శూన్యంలో ప్రయాణించే దూరమే కాంతి సంవత్సరం. దీని విలువ 9.3 × 10⁻12 కిలోమీటర్లు. ఖగోళ వస్తువుల మధ్య ఉండే దూరాలను కొలవడానికి ఇది ప్రమాణం. సూర్యునికి భూమికి మధ్య ఉన్న దూరాన్ని ఒక ప్రమాణంగా ఎంచుకొని దానిని ఆస్ట్రానామిక్ ప్రమాణము అంటారు. దీని విలువ 149.5 మిలియన్ కిలోమీటర్లు. పాలపుంతలోని నక్షత్రాలు పాలపుంత కేంద్రం చుట్టూ ఒక పరిభ్రమణం చేయుటకు పట్టు కాలాన్ని కాస్మిక్ సంవత్సరము అని అంటారు. దీని విలువ 225 × 10⁻6 సంవత్సరాలు. విశ్వానికి కేంద్రం భూమి అని, భూమి చుట్టూ సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు పరిభ్రమిస్తున్నాయని తెలిపే సిద్ధాంతం భూకేంద్రక సిద్ధాంతం. దీనిని ప్రతిపాదించినది టాలమీ. టాలమీ రచించిన గ్రంథము ఆల్మజెస్ట్. విశ్వానికి కేంద్రం సూర్యుడని, సూర్యుని చుట్టూ గ్రహాలు, ఉపగ్రహాలు, లఘుగ్రహాలు, ఉల్కలు, తోకచుక్కలు మొదలగు ఖగోళ స్వరూపాలన్నీ పరిభ్రమిస్తున్నాయని తెలిపే సిద్ధాంతమే సూర్యకేంద్రక సిద్ధాంతము. దీనిని ప్రతిపాదించిన వాడు కోపర్నికస్. అంతరిక్షంలో సూర్యుడు, సూర్యుని చుట్టూ తిరిగే గ్రహాలను, వాటి ఉపగ్రహాలను, తోకచుక్కలను, ఆస్టరాయిడ్స్ను మొదలగు వాటిని సౌర వ్యవస్థ అంటారు. సూర్యుని చుట్టూ గ్రహాలు, తోకచుక్కలు కాక కొన్ని శకలాలు పరిభ్రమిస్తుంటాయి. వీటిని గ్రహ శకలాలు అంటారు. అంగారక, బృహస్పతి కక్షలు మధ్య భాగాలలో ఉన్నాయి. అతిపెద్ద ఆస్టరాయిడ్ సెరస్, చిన్నది హమ్స్. నవగ్రహాల సమాచారం. బుధుడు. ఇది సూర్యునికి దగ్గరగా గల గ్రహము. కక్షలో అత్యధిక గ్రహవేగం గల గ్రహము. పరిభ్రమణ కాలం తక్కువగా గల గ్రహం బుధుడు. మిక్కిలి వేడిమి గల గ్రహము బుధుడు. ఇనుప గ్రహం అను పేరు గలది. పరిమాణంలో అతి చిన్న గ్రహం కూడా బుధుడే. శుక్రుడు. భూమికి అతి చేరువలో ఉన్న గ్రహము. దీనిని రోమన్లు అందమైన దేవతగా పిలుస్తారు. అత్యంత కాంతివంతమైన గ్రహము. ఇతర గ్రహాలకు భిన్నంగా తన చుట్టూ తాను ఎడమ నుండి కుడికి తిరిగే గ్రహము శుక్రుడు. ఎక్కువ ఆత్మ భ్రమణ కాలం గల గ్రహము. ద్రవ్యంలోనూ, సైజులోనూ, సాంద్రతలోనూ భూమిలాగే ఉండే గ్రహము శుక్రుడు. శుక్రగ్రహాన్ని ఉదయతార, సంధ్యాతార అని కూడా అంటారు. భూమి. భూమి కక్షలో గ్రహవేగం 29.8 కిలోమీటర్లు/సెకన్. అత్యధిక సాంద్రత గల గ్రహము భూమి. జీవరాశి గల ఏకైక గ్రహము. సూర్యుని నుండి దూరంలో 3వ గ్రహము. పరిమాణంలో 5వ గ్రహము భూమి. సరాసరి ఉపరితల ఉష్ణోగ్రత 13 డిగ్రీలు గల గ్రహము భూమి. నీలరంగు గ్రహంగా పేరున్న గ్రహము. సౌర కుటుంబంలో ప్రత్యేక గ్రహము అని పిలువబడే గ్రహము భూమి. భూమి యొక్క పరిభ్రమణ కాలము 365 రోజుల 5 గంటల 48 నిమిషాల 45.51 సెకండ్లు. కుజుడు. దీనిని అంగారకుడని పిలుస్తారు. దీని మీదకు నాసా పాత్ ఫైండర్ను ఉపయోగించింది. కుజుడుని అరుణ గ్రహం అని కూడా అంటారు. దీని రంగు ఎరుపు రంగు. బృహస్పతి. గ్రహాలన్నింటిలోకి అతిపెద్ద గ్రహము బృహస్పతి. ఇది హైడ్రోజన్ సంయోగ పదార్థాలతో నిండి ఉంది. ఇది భూమి కంటే 11 రెట్లు పెద్దది. దీనికి 16 ఉపగ్రహాలు ఉన్నాయి. అన్నిటికన్నా పెద్ద ఉపగ్రహము గ్యానిమైడ్. ఇది విషపూరితమైన వాయువులను కలిగి ఉంది. అన్నిటికంటే తక్కువ ఆత్మ భ్రమణం కలిగిన గ్రహము బృహస్పతి. శని, సాటర్న్. రోమన్లు ఈ గ్రహాన్ని వ్యవసాయానికి ఆదిదేవుడుగా భావించేవారు. వలయాలు గల ఏకైక గ్రహము, అత్యధిక ఉపగ్రహాలు గల గ్రహము శుక్రుడు. దీనికి 22 ఉపగ్రహాలు కలవు. గ్రహ వ్యవస్థలో 2వ అతిపెద్ద గ్రహము శుక్రుడు. అతి తక్కువ సాంద్రత గల గ్రహము. మామూలుగా కంటికి కనిపించే గ్రహాలలో చివరిది. దీని పరిభ్రమణ కాలము 29 సంవత్సరములు. యురేనస్ లేదా వరుణుడు. దీనికి ఎక్కువ ఉపగ్రహాలు గల గ్రహాలలో 3వది అనగా 15 ఉపగ్రహాలు కలవు.
పరిభ్రమణ కాలం 84 సంవత్సరములు. ఆత్మ భ్రమణము 11 గంటలు. పరిమాణంలో మూడవది. దీనిని 1781లో విలియం హార్బెల్ కనుగొన్నాడు. నెప్ట్యూన్ లేదా ఇంద్రుడు ప్రస్తుతం సూర్యునికి దూరంగా తిరుగుచున్న గ్రహము. సూర్యుని నుండి ఎక్కువ దూరంలో గల రెండవ గ్రహము. 1979-1999 సంవత్సరం మధ్యకాలంలో సూర్యుని నుండి అత్యధిక దూరంలో గల గ్రహం. తిరిగి 225 సంవత్సరాల తర్వాత సూర్యునికి అత్యంత దూరంగా జరిగే గ్రహము నెప్ట్యూన్. ప్లూటో లేదా యముడు. ప్లూటో గ్రహానికి గ్రహ హోదాను ఈ మధ్యనే తొలగించారు. అతి శీతల గ్రహము, సగటు ఉపరితల గ్రహం కలిగిన గ్రహము, అతి చీకటి కల గ్రహము, పిచ్చి గ్రహంగా పేరున్న గ్రహము, మృతగ్రహము అని పేరు గల గ్రహము, చారన్ అనే ఒకే ఒక ఉపగ్రహం గల గ్రహము ప్లూటో. సూర్యుడు భూమి కన్నా 1.3 మిలియన్ రెట్లు పెద్దది. సౌర స్థిరాంకం విలువ 2 క్యాలరీలు పర్ చదరపు సెంటీమీటర్లు. భూతలానికి అతి దగ్గరగా భ్రమణం చేయు ఉపగ్రహము ఆవర్తన కాలం ఉజ్జాయింపుగా 3000 సెకండ్లుగా ఉంటుంది. భూమి గ్రహిస్తున్న శక్తిలో పరావర్తన చేయబడుతున్న శక్తి శాతం అల్బిడో అంటారు. భూమి యొక్క అల్బిడో 30%. గ్రహకాల పరికల్పన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు చాంబర్లిన్ మాల్టన్. సూర్యునిలోనికి వేడికి వెలుతురుకు గల కారణము కేంద్రక సమ్మేళన చర్యలు. భూభ్రమణం వలన కలిగే ఫలితాలు పగలు రాత్రులు ఏర్పడుట, పవనాల దిశల్లో మార్పులు కలుగుట. భూ పరిభ్రమణం యొక్క ఫలితాలు పగలు రాత్రి సమయంలో తేడాలు వచ్చుట, ఋతువులు ఏర్పడటము. రాత్రి పగలు సమానంగా ఉండే రోజులను విషువత్తులు అంటారు. భూమధ్య రేఖపై విషువత్తులు ఏర్పడు రోజులు మార్చి 21, సెప్టెంబర్ 23. కర్కట రేఖపై సూర్యకిరణాలు లంబంగా పడే రోజులు జూన్ 21. మకర రేఖపై సూర్యకిరణాలు లంబంగా పడే రోజు డిసెంబర్ 22. అంటార్కిటిక్ వలయాలలో 24 గంటలు సూర్యుడు కనిపించే రోజులు వరుసగా జూన్ 21, డిసెంబర్ 22. భూభ్రమణంలో భూమి తన నిజ అక్షానికి ఎన్ని డిగ్రీల కోణంలో తూర్పునకు వంగి తిరుగుతుంది? 23.5 డిగ్రీలు. భూభ్రమణంలో భూ అక్షానికి అది తిరిగే కక్ష తలానికి మధ్య గల కోణము 66.5 డిగ్రీలు. భూమి ఉపరితలం సరాసరి ఉష్ణోగ్రత 13 డిగ్రీల సెంటీగ్రేడ్. భూమిలో అధికంగా గల లోహము ఐరన్, భూమిలో అధికంగా గల అలోహము ఆక్సిజన్. 2 వరుస అక్షాంశాల మధ్య దూరము 1 డిగ్రీ అంతరము లేదా 111 కిలోమీటర్లు. భూగోళంపై గల మొత్తం అక్షాంశాలు 181, భూగోళంపై గల మొత్తం రేఖాంశాలు 360. చంద్రుడు భూముల కక్షలకు మధ్య గల కోణము 5 డిగ్రీల 9 నిమిషాలు. సూర్యచంద్ర గ్రహణాలు తిరిగి ఒకే క్రమంలో ఏర్పడుటకు పట్టు కాలము 18 సంవత్సరముల 10 రోజులు. భూమి ఒకసారి 360 డిగ్రీలు రేఖాంశాలను తిరిగి వచ్చుటకు పట్టు కాలము 24 గంటలు. భూమి 1 డిగ్రీ రేఖాంశం తిరుగుటకు పట్టు కాలం 4 నిమిషములు. 2 వరుస రేఖాంశాల మధ్య గల సమయ భేదము 4 నిమిషములు. గ్రీనిచ్ రేఖాంశం నుండి ప్రతి డిగ్రీ తూర్పు రేఖాంశంకు సమయము 4 నిమిషములు పెరుగుతుంది. గ్రీనిచ్ రేఖాంశం నుండి ప్రతి డిగ్రీ పశ్చిమ రేఖాంశంకు సమయము 4 నిమిషములు తగ్గుతుంది. భూభ్రమణం వలన ఉత్పత్తి అగు శక్తిని కొరియాలిస్ ఎఫెక్ట్ అంటారు. సూర్యునికి అతి దగ్గరగా పోవు గ్రహగోళము ఇంకారస్. ఇంకారస్ ఏ గ్రహాల మధ్యన ఉన్నదనగా బుధుడు, అంగారకుడు. సూర్యునికి అతి దూరంలో పోతున్న గ్రహము హిడాలో. హిడాలో గ్రహగోళము అంగారకుడు, శని గ్రహాల మధ్య తిరుగుతుంది. గ్రహాలన్నింటిలోనూ పెద్దది బృహస్పతి లేదా గురుడు. ఉపగ్రహాలన్నింటిలోనూ పెద్దది టైటాన్. భూమికి అతి దగ్గరగా ఉన్న నక్షత్రము సూర్యుడు. మనకు కనిపించే అత్యంత కాంతివంతమైన నక్షత్రం సిరియస్. నక్షత్రాలలో అతిపెద్ద నక్షత్రము ఎప్సిలాన్ ఎరిగా. అతిపెద్ద ఆస్ట్రాయిడ్ సెరన్. ఒకే నెలలో వచ్చే రెండవ పౌర్ణమి చంద్రుడు బ్లూమూన్. అతి చిన్న ఆస్ట్రాయిడ్ హమ్స్. హేలీతోక చుక్క భూమిని 1986వ సంవత్సరంలో ఈ మధ్యనే కనబడింది. చంద్రుడు భూమికి దగ్గరగా వచ్చే స్థితిని పెరిజీ అంటారు. చంద్రుడు భూమికి దూరంగా ఉండే స్థితిని అపోజీ అంటారు. చంద్రునిపై పగటి ఉష్ణోగ్రత 100 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది. చంద్రునిపై రాత్రి ఉష్ణోగ్రత -180 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది. చంద్రునిపై మొట్టమొదట దిగిన ప్రదేశమును మారియస్ అంటారు.
దిగిన వాడు ఆర్మ్స్ట్రాంగ్. చంద్రునిపై నుండి తీసుకువచ్చిన మట్టిని ఆర్మికాలైట్ అంటారు. తూర్పు నుండి పశ్చిమంకు తిరిగే గ్రహాలు శుక్రుడు, యురేనియస్. 20వ శతాబ్దపు చివరి సంపూర్ణ సూర్యగ్రహణం 11 ఆగస్టు 1999 సంవత్సరంలో జరిగింది. 21వ శతాబ్దపు మొదటి చంద్రగ్రహణం జనవరి 9, 2001న ఏర్పడింది. భారతదేశంలో తదుపరి సూర్యగ్రహణాన్ని 2009వ సంవత్సరంలో చూడవచ్చు. సూర్యుని తర్వాత మనకు అత్యంత దగ్గరగా ఉన్న నక్షత్రము ప్రాక్సిమా సెంటారి. విశ్వంలోకెల్లా అతిపెద్ద నక్షత్ర వీధి హైడ్రా. భూమధ్య రేఖ చుట్టుకొలత 40,075 కిలోమీటర్లు. సౌర కుటుంబంలో నూతనంగా కనుగొన్న ఉపగ్రహము సెద్నా. సౌర కుటుంబంలో చిన్న ఉపగ్రహము సెద్నా. సౌర కుటుంబంలో 10వ గ్రహంగా భావిస్తున్న 2003 UB313ని కనుగొన్నది మైఖేల్ బ్రౌన్. వాతావరణము పొరలు. ట్రోపో ఆవరణము. ఇది భూమధ్య రేఖ మీద 18 కిలోమీటర్లు, ధ్రువం మీద 8 కిలోమీటర్ల వరకు ఆవరించి ఉంది. ఇక్కడి ఉష్ణోగ్రత 45 డిగ్రీల నుండి 80 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉంటుంది. స్ట్రాటో ఆవరణము. ఇది 50 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంటుంది. ఈ పొరలో విమానాలు ప్రయాణిస్తాయి. ఇక్కడ ఉష్ణోగ్రత 0 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది. మీసో ఆవరణము 55 నుండి 85 కిలోమీటర్ల వరకు వ్యాపించి ఉంటుంది. ఇక్కడ ఉష్ణోగ్రత -100 డిగ్రీలు ఉండవచ్చు. అయనో ఆవరణం 85 కిలోమీటర్ల నుండి 800 కిలోమీటర్ల వరకు ఇది వ్యాపించి ఉంటుంది. ఈ పొరలో రేడియో తరంగాలు పరావర్తనం చేస్తుంది. ఎక్సో ఆవరణము 800 కిలోమీటర్ల పైన ఉన్నటువంటి వాతావరణాన్ని ఎక్సో ఆవరణము అని అంటారు. ఖండాలు. ప్రపంచంలో అత్యధిక జనాభా జనసాంద్రత గల ఖండము ఆసియా. ప్రపంచంలో వరిని అధికంగా పండించు ఖండము ఆసియా. ఆసియాలో ఎత్తైన జలపాతము జోగ్ జలపాతము కర్ణాటకలో కలదు. ప్రపంచంలో పెట్రోలియం నిక్షేపాలు అధికంగా గల ఖండము ఆసియా. మధ్యధర సముద్రంచే విడదీయబడిన 2 ఖండాలు ఐరోపా మరియు ఆఫ్రికా. ప్రపంచంలో తగరం ఉత్పత్తిలో ప్రథమ స్థానం ఆక్రమించిన దేశము మలేషియా. ప్రపంచంలో రబ్బరు ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న దేశము ఇండోనేషియా. ప్రపంచంలోకెల్లా పర్వతీయ వర్షపాతం ఎక్కువగా సంభవించే ప్రాంతము అస్సాం, ఇండియా. ప్రపంచంలోకెల్లా పొడవైన నది నైలు నది. ప్రపంచంలోకెల్లా బాక్సైట్ అధికంగా ఉత్పత్తి చేయగల దేశము గినియా. ప్రపంచంలోకెల్లా సిగుల్ నార అధికంగా ఉత్పత్తి చేయగల దేశము టాంజానియా. ప్రపంచంలోకెల్లా చేపలు అధికంగా ఎగుమతి చేయు దేశము జపాన్. విస్తృత వ్యవసాయం ఎక్కువ అమల్లో ఉన్న ఖండము ఉత్తర అమెరికా. ప్రపంచ కాగిత పరిశ్రమకు ప్రసిద్ధి కెనడా. త్రిభుజాకార ఖండము పక్షి ఖండము ల్యాండ్ ఆఫ్ సూపర్లేటివ్స్ అని పేరుగల ఖండము దక్షిణ అమెరికా. వర్షం సూర్యుడిని వెంబడించు ఖండము దక్షిణ అమెరికా. ప్రపంచంలో ఎత్తైన రైలు మార్గము చిలీలోని ఆండీస్ పర్వతాల గుండా పోతుంది. ప్రపంచంలో ఎత్తైన జలపాతము ఏంజిల్ వెనిజులాలో కలదు. సాంద్రత వ్యవసాయం ఎక్కువ అమల్లో ఉన్న ఖండము యూరప్. పెద్ద ద్వీప ఖండము నగర ఖండము నిర్జన ఖండము అని పేరున్న ఖండము ఆస్ట్రేలియా. ప్రపంచంలో ఎక్కువ ఉన్ని ఉత్పత్తి చేయు ఖండము ఆస్ట్రేలియా. ప్రపంచంలో ఎక్కువ సీసం ఉత్పత్తి చేయు ఖండము ఆస్ట్రేలియా. ప్రపంచంలో ఎక్కువ సిమెంటు ఉత్పత్తి చేయు దేశము అమెరికా. ప్రపంచంలో ఎక్కువ గంధం ఉత్పత్తి చేయు దేశం మెక్సికో. భూమధ్యరేఖ మండలంలోని జావా ద్వీపంలో బోగోర్ ప్రాంతం వద్ద 322 రోజులు ఉరుములు మెరుపులు సంభవిస్తాయి. ప్రపంచంలో అత్యధిక కార్లు ఉత్పాదక కేంద్రం ఉన్న స్థలము డెట్రాయిట్. ప్రపంచంలో అతిపెద్ద అటవీ సముదాయము టైగా మండల ప్రాంతంలో కలదు. ఆసియా ఐరోపా ఖండాలు కలిసిన భూభాగాన్ని ఆస్ట్రలేషియా లేదా ఓషియానియా అని అంటారు. ప్రపంచంలో వరిని అధికంగా పండించే దేశం చైనా. ప్రపంచంలో ప్రత్యేక గల అంశాలు. అతిపెద్ద మంచినీటి సరస్సు లేక్ సుపీరియర్ అమెరికా కెనడాల మధ్య కలదు. అతిపెద్ద ఉప్పునీటి సరస్సు కాస్పియన్ సీ. లోతైన సరస్సు బైకాల్ సరస్సు రష్యాలో కలదు. మానవ నిర్మిత పెద్ద సరస్సు ఓవెన్ సాల్స్ ఉగాండా అమెరికాలో కలదు. ఆఫ్రికాలో ఎత్తైన శిఖరము కిలిమంజారో. యూరోప్లో ఎత్తైన శిఖరము ఎల్బ్రస్.
ప్రపంచంలో ఎత్తైన పర్వత శ్రేణి హిమాలయాలు. ప్రపంచంలో పొడవైన పర్వత శ్రేణి ఆండీస్ పర్వతాలు. ప్రపంచంలో ఇరిగేషన్ కాలువల కరకం స్కీ కెనాల్. రద్దీగల నౌకాయాన కాలువ కీల్ కెనాల్. పొడవైన పెద్ద నౌకాయాన కాలువ సూయజ్ కాలువ. పొడవైన జలసంధి టార్టార్ జలసంధి, ఇది రష్యా మరియు షకలిన్ ద్వీపంల మధ్య కలదు. వెడల్పైన జలసంధి డేవిస్ జలసంధి. పొడవైన రైల్వే ప్లాట్ఫారం కలిగినటువంటి ప్రదేశము ఖరగ్పూర్, పశ్చిమ బెంగాల్, 833 మీటర్లు కలదు. ఎత్తైన రైల్వే స్టేషన్ కాండోర్ స్టేషన్, బొలీవియా. పొడవైన రైల్వే స్టేషన్ గ్రాండ్ సెంట్రల్ టెర్మినల్, న్యూయార్క్, అమెరికా. జనసాంద్రత ఎక్కువ గల దేశము బంగ్లాదేశ్. జనసాంద్రత ఎక్కువ గల నగరము టోక్యో. తక్కువ జనాభా గల నగరము యుమిన్, చైనా. ఎత్తైన జలపాతము ఏంజల్ జలపాతం, వెనుజులా. వెడల్పైన జలపాతము కోన్ పాల్స్. ఎక్కువ ఉష్ణోగ్రత గల ప్రాంతము అల్ అజీజియా, లిబియా, ఆఫ్రికా. అతి చల్లని ప్రదేశము ఓస్టాక్ స్టేషన్, అంటార్కిటాలోని రష్యా స్థావరం. ఎక్కువ వర్షపాతం పడు ప్రాంతము మౌంట్ వయలీలి. అతి తక్కువ వర్షపాతం పడు ప్రాంతము వడిహల్పా, సుడాన్. విస్తీర్ణంలో పెద్ద నగరము మౌంట్ ఈసా, క్వీన్స్లాండ్, ఆస్ట్రేలియా. చిన్న కాలనీ జిబ్రాల్టర్ కాలనీ. ప్రపంచంలో పెద్ద ద్వీపము గ్రీన్లాండ్. పెద్ద ద్వీప సముదాయము ఇండోనేషియా. పెద్ద ఇసుక ద్వీపము ఫ్రేసర్ ద్వీపం, క్వీన్లాండ్. పొడవైన రైల్వే టనెల్ సీకన్ రైల్ టనెల్, జపాన్. పొడవైన రోడ్ టనెల్ సెయింట్ గొడార్డ్ రోడ్ టనెల్, స్విట్జర్లాండ్. పొడవైన పెద్దదైన కెనాల్ టనెల్ రోవ్ టనెల్, ఫ్రాన్స్. పెద్ద డెల్టా సుందర్బన్స్. లోతైన లోయ కాలి గండకి హిమాలయాలలోని ధౌలగిరి, అన్నపూర్ణ పర్వత శ్రేణుల మధ్య కలదు. పెద్ద బే హడ్సన్ బే, ఉత్తర కెనడా. పెద్ద అగాధధరి గ్రాండ్ కెనియన్. పొడవైన రహదారి పాన్ అమెరికా హైవే, అలాస్కా. ఎత్తైన రహదారి కర్దుంగ్లా పాస్, లేహ్ మనాలి, జమ్మూ కాశ్మీర్. ఎత్తైన విగ్రహము బుద్ధుని కంచు విగ్రహము, టోక్యో, జపాన్. ప్రపంచంలోకెల్లా అతిపెద్ద డెల్టా గంగానది డెల్టా. ప్రపంచంలోకెల్లా ఎత్తైన ప్రదేశంలో గల విమానాశ్రయము లాసా, టిబెట్. ప్రపంచంలో లోతైన ప్రదేశము మేరియానా ట్రెంచ్. ప్రపంచంలో ఏ దేశం అతి పొడవైన తీర ప్రాంతం కలిగి ఉంది అనగా చిలీ. ప్రపంచంలో అతిపెద్ద ఎడారి సహారా ఎడారి. నిర్దిష్ట సమయంలో సమాన వాతావరణ పీడనం గల ప్రాంతాలను ఐసోబార్లు అంటారు. సముద్రంలోని సమాన లోతు గల ప్రాంతాలను కలుపు రేఖలను ఐసోబాతులు అంటారు. సమవర్షపాతం గల ప్రదేశంలో కలుపు రేఖలను ఐసోహైట్స్ అంటారు. సముద్ర మట్టానికి పైన సమాన ఎత్తుగల ప్రదేశాలను కలుపు రేఖలు ఐసోహైప్స్. ఒకే మొత్తం సూర్యరశ్మిని సూచించు సమాన రేఖలను ఐసోహైల్స్ అంటారు. ఒకే లవణీయత గల ప్రదేశాలను కలుపు రేఖలను ఐసోహేలైన్స్ అంటారు. సమ ఉష్ణోగ్రత గల ప్రాంతాలను కలుపు రేఖలను ఐసోథర్మ్స్ అంటారు. సమ భూకంప తీవ్రత గల ప్రదేశాలను కలుపు రేఖలను ఐసోసీజ్మల్స్ అని, సమ అయస్కాంత అవపాతం గల ప్రాంతాలను కలుపు రేఖలను ఐసోగోనల్స్ అని, సమాన సాంద్రత గల మేఘాలను సూచించు రేఖలను ఐసోనిఫ్లని, భూమధ్య రేఖకు ఇరువైపులా 5 డిగ్రీల అక్షాంశాల వరకు గల తక్కువ పీడనములు గల మేఘాలను డోల్డ్రోమ్స్ అని, ఒక విషయం లేదా వస్తువు విలువ ఒకే విధంగా ఉందని చూపే రేఖలు ఐసోలైన్స్ అని, సమానతుహినం గల రేఖలు ఐసోరైములు అని అంటారు. అంతర్జాతీయ సరిహద్దులు. భారత్ మరియు పాకిస్తాన్ మధ్య గల అంతర్జాతీయ సరిహద్దు రేఖను రెడ్ క్లిఫ్ రేఖ అంటారు. ఇండియా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ల మధ్య గల రేఖను డ్యూరాండ్ లైన్ అని, ఇండియా చైనా మధ్య గల రేఖను మెక్మోహన్ లైన్ అని అంటారు. ఇండియా పాకిస్తాన్ మధ్య 24 డిగ్రీల అక్షాంశం పోతుంది. ఇండియా పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్త ప్రాంతము సియాచిన్ గ్లేషియర్. చైనా పాకిస్తాన్ మధ్య రవాణా రహదారి కారాకోరం. అమెరికా కెనడాల మధ్య గల అంతర్జాతీయ సరిహద్దు 48 ప్యారలల్. ఉత్తర కొరియా దక్షిణ కొరియాల మధ్య గల సరిహద్దు 38 ప్యారలల్. రష్యా చైనా మధ్య గల సరిహద్దు అమూర్ నది. జర్మనీ ఫ్రాన్స్ల మధ్య సరిహద్దు రేఖ సిగ్ఫ్రీడ్.
అమెరికా కెనడాల మధ్య సరిహద్దు రేఖ 49 డిగ్రీల అక్షాంశం. జర్మన్ పోలాండ్ల మధ్య హిడెన్బర్గ్ లైన్. అంతర్జాతీయ జలసంధులు, కాలువలు, సముద్రాలు. బేరింగ్ జలసంధి ఇది ఉత్తర అమెరికా, ఆసియా ఖండాల మధ్య ఉంది. పసిఫిక్, అంటార్కిటిక్ మహాసముద్రాలను కలుపుతుంది. అంతర్జాతీయ దినరేఖ ఈ జలసంధి గుండా పోతుంది. జిబ్రాల్టర్ జలసంధి ఇది స్పెయిన్, ఆఫ్రికాల మధ్య కలదు. దీనికి కీ ఆఫ్ మెడిటరేనియన్ అని పిలుస్తారు. అట్లాంటిక్, మధ్యధరా సముద్రాలను ఇది కలుపుతుంది. మాజిలాన్ జలసంధి పసిఫిక్, అట్లాంటిక్ మహాసముద్రాలను కలుపుతుంది. దక్షిణ అమెరికా దక్షిణాగ్రమైన హార్న్ దగ్గర ఉంది. పనామా కాలువ ఇది పసిఫిక్, అట్లాంటిక్ మహాసముద్రాలను కలుపుతుంది. సూయజ్ కాలువ మధ్యధరా ఎర్ర సముద్రాలను కలుపుతుంది. పనామా కాలువ ఉత్తర దక్షిణ అమెరికాలను విడదీస్తుంది. పాక్ జలసంధి ఇండియా, శ్రీలంక దేశాల మధ్యన ఉంది. మధ్యధరా సముద్రము ఐరోపా, ఆఫ్రికా ఖండాలను వేరు చేస్తుంది. ఎర్ర సముద్రము ఆసియా, ఆఫ్రికా ఖండాలను వేరు చేస్తుంది. టెన్ డిగ్రీ ఛానల్ కార్ నికోబార్, లిటిల్ అండమాన్లను వేరు చేస్తుంది. వివిధ దేశాల పౌరులు, వారి మారుపేర్లు. కివీస్ అనగా న్యూజిలాండ్ పౌరులు. కంగారూలు అనగా ఆస్ట్రేలియా పౌరులు. డేల్స్ అనగా డెన్మార్క్ పౌరులు. అంకుల్ శ్యామ్ అనగా అమెరికా పౌరులు, వీరులు అని అర్థం. టామీ అట్కిన్స్ అనగా ఇంగ్లాండ్ సైనికుని మారుపేరు. పూలు ఫ్రెంచ్ సైనికుని మారుపేరు. డచ్ అనగా నెదర్లాండ్ పౌరులు. జిఐ అనగా అమెరికా సైనికుడు. జాన్ బుల్ అనగా ఆంగ్లేయుడు. మండారిన్ అనగా చైనా అధికారి. యాంకీ అనగా న్యూయార్క్ నివాసి. కరేబియన్లు అనగా వెస్టిండీస్ పౌరులు. ఖండాలు, మిత్తిలి ఎత్తైన, లోతైన ప్రదేశములు. ఆసియా ఖండంలోని ఎత్తైన శిఖరము ఎవరెస్ట్ శిఖరము, లోతైన ప్రదేశము మృత సముద్రం. ఆఫ్రికా ఖండంలోని ఎత్తైన శిఖరము కిలిమంజారో శిఖరము, లోతైన ప్రదేశము అస్సాయి సరస్సు. ఉత్తర అమెరికా ఖండంలోని ఎత్తైన శిఖరము మెకిన్లే శిఖరము, లోతైన ప్రదేశము మృత్యులోయ. దక్షిణ అమెరికా ఖండంలోని ఎత్తైన శిఖరము అకాన్ కాగ్వా శిఖరము, సలినాన్ గ్రాండ్రెస్, లోతైన ప్రదేశం. అంటార్కిటాలోని ఎత్తైన శిఖరము విన్సన్ మాసిఫ్ శిఖరము, లోతైన ప్రదేశము సముద్ర మట్టం. యూరప్ ఖండంలోని ఎత్తైన శిఖరము ఎల్బ్రస్ శిఖరము, లోతైన ప్రదేశము కాస్పియన్ సముద్రం. ఆస్ట్రేలియాలోని ఎత్తైన శిఖరము కోషియార్కో శిఖరము, లోతైన ప్రదేశము ఐర్ సరస్సు. ఏంజెల్ జలపాతము కరోనిన్ ఉపనదిపై వెనుజులాలో కలదు. విక్టోరియా జలపాతము జాంబెజీ నదిపై ఆఫ్రికాలో కలదు. వర్జీనియా జలపాతము దక్షిణ సహానీ నదిపై కెనడాలో కలదు. నయగారా జలపాతము నయగారా నదిపై అమెరికా, కెనడాలలో కలదు. జర్సోపా జలపాతము శరావతి నదిపై భారతదేశంలో కలదు. దేశాల జాతీయ గీతాలు. ఇండియా జనగణమన, పాకిస్తాన్ క్యాయే తరానా, అమెరికా ది స్టార్ స్పాంగెల్డ్ బిన్నర్, బ్రిటన్ గాడ్ సేవ్ ద క్వీన్, శ్రీలంక శ్రీలంక మాతా అప శ్రీలంక, రష్యా స్లావిస్యా, జపాన్ కయేగాయవ్వా, చైనా మార్చ్ ఆఫ్ ది వాలంటీర్స్, జర్మనీ యూనిటీ అండ్ లైట్ అండ్ ఫ్రీడమ్, గ్రీస్ హైమ్ టు ఫ్రీడమ్, బంగ్లాదేశ్ అమర్ సోనార్ బంగ్లా. వివిధ దేశాల జాతీయ చిహ్నాలు. ఐవరీ కోస్ట్ ఏనుగు, ఫ్రాన్స్ లిల్లీ, జర్మనీ కార్న్ఫ్లవర్ అనగా మొక్కజొన్న పువ్వు, బంగ్లాదేశ్ వాటర్ లిల్లీ, కెనడా ఇటలీ వైట్ లిల్లీ, ఇరాక్ గులాబీ, జపాన్ చామంతి, ఇరాన్ బ్రిటన్ గులాబీ, సెనెగల్ బావ్బావ్ వృక్షం, లగ్జెంబర్గ్ కిరీటంలో ఉన్న సింహం, జింబాబ్వే పక్షి, స్పెయిన్ సిరియా ఈగిల్, ఆస్ట్రేలియా కంగారు, ఇండియా 3 సింహాల ముద్ర, టర్కీ అర్ధచంద్రునిలో నక్షత్రం, పాకిస్తాన్ నెలవంక, అమెరికా గోల్డ్ స్టిక్ లేదా గోల్డెన్ రాడ్, ఐర్లాండ్ షామ్రాక్, ఇజ్రాయెల్ కాండెలాబ్రం, స్పెయిన్ దానిమ్మ. వివిధ దేశాల
పార్లమెంట్ల పేర్లు. ఇండియా పార్లమెంట్ అనగా రాజ్యసభ, లోక్సభ. బ్రిటన్ పార్లమెంట్ హౌస్ ఆఫ్ కామన్స్, హౌస్ ఆఫ్ లార్డ్స్. మలేషియా పార్లమెంట్ దివాన్. న్యూజిలాండ్ పార్లమెంట్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్. శ్రీలంక పార్లమెంట్. కెనడా పార్లమెంట్ హౌస్ ఆఫ్ కామర్స్ అండ్ సెనెట్. రష్యా దేశ పార్లమెంట్ను డ్యూమా. నార్వే పార్లమెంటును స్టోర్టింగ్. జపాన్ పార్లమెంట్ను డైట్ అని, స్పెయిన్ పార్లమెంటును కార్టెస్ అని అంటారు. వివిధ దేశాల అధికారిక పుస్తకాలు. ఆరెంజ్ బుక్స్ అనగా నెదర్లాండ్స్ ప్రభుత్వం యొక్క అధికారిక నివేదికలు. ఎల్లో బుక్స్ అనగా ఫ్రాన్స్ ప్రభుత్వం యొక్క అధికారిక నివేదికలు. గ్రే బుక్స్ అనగా జపాన్, బెల్జియం దేశాల యొక్క అధికారిక నివేదికలు. గ్రీన్ బుక్స్ అనగా ఇటలీ, ఇరాన్ అధికారిక నివేదికలు. బ్లూ బుక్స్ అనగా బ్రిటిష్ ప్రభుత్వ అధికారిక నివేదికలు. వైట్ పేపర్ లేదా శ్వేతపత్రం అనగా భారత్, బ్రిటిష్ వంటి ప్రభుత్వాలచే ఒక ప్రత్యేక అంశంపై విడుదల చేసే అధికారిక పత్రాలు. వైట్ బుక్స్ అనగా పోర్చుగీస్, చైనా దేశాల యొక్క అధికారిక నివేదికలు. వివిధ దేశాల వార్తా సంస్థలు. రాయిటర్ బ్రిటన్ కు చెందింది. టాంజుంగ్ యుగోస్లావియాకు చెందింది. సెటకా జెకోస్లావియాకు చెందింది. గ్లోబ్ నెదర్లాండ్స్కు చెందింది. భౌగోళిక ఆవిష్కరణలు. అమెరికాను కనుగొన్నవాడు క్రిస్టోఫర్ కొలంబస్, ఇటలీ దేశస్థుడు. ఆస్ట్రేలియాను కనుగొన్నవాడు కెప్టెన్ కుక్, ఇంగ్లాండ్. న్యూఫౌండ్లాండ్ను కనుగొన్నవాడు జాన్ కబాట్, ఇంగ్లాండ్. బ్రెజిల్ను కనుగొన్నవాడు అల్వరేజ్ క్యాబ్రల్, పోర్చుగీస్. భారతదేశాన్ని కనుగొన్నవాడు వాస్కోడి గామా, పోర్చుగీస్. ఉత్తర ధ్రువాన్ని కనుగొన్నవాడు రాబర్ట్ ప్రియరీ, అమెరికా. దక్షిణ ధ్రువాన్ని కనుగొన్నవాడు అముండ్సన్, నార్వే. భౌగోళిక భారతం. ప్రపంచం మొత్తం భూభాగంలో భారతదేశం యొక్క శాతము 2.4. ప్రపంచంలో పెద్ద దేశాలలో భారతదేశం స్థానం 7వ స్థానం. ఆసియాలో పెద్ద దేశాలలో భారతదేశ స్థానం 2వ స్థానం. భారతదేశం 8 డిగ్రీల 4 నిమిషాల నుండి 37 డిగ్రీల 6 నిమిషాల ఉత్తర అక్షాంశాలు, 68 డిగ్రీల 7 నిమిషాల నుండి 97 డిగ్రీల 25 నిమిషాల తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది. కర్కాటక రేఖ దేశంలో 8 రాష్ట్రాల గుండా పోతుంది. అవి గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, త్రిపుర, మిజోరాం. భారతదేశ వైశాల్యము 32,87,782 చదరపు కిలోమీటర్లు. భారతదేశ తీర ప్రాంతం 4,600 మైళ్ళు లేదా 6,100 కిలోమీటర్లు. భారతదేశపు అంతర్జాతీయ భూ సరిహద్దు పొడవు 15,200 కిలోమీటర్లు. కర్కట రేఖ మధ్యప్రదేశ్ రాష్ట్రం గుండా అత్యధిక దూరం పోతుంది. 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం 5 రాష్ట్రాల గుండా పోతుంది. భూమధ్య రేఖకు అతి దగ్గరగా ఉన్న భారతదేశపు దీవి గ్రేట్ నికోబార్. భూమధ్య రేఖకు అతి దగ్గరగా ఉన్న భారతదేశపు మెట్రోపాలిటన్ నగరము బెంగుళూరు. దేశానికి గల దక్షిణ సరిహద్దు అయిన ఇందిరా పాయింట్ గ్రేట్ నికోబార్ దీవి ప్రాంతంలో ఉంది. దేశానికి ఉత్తర అగ్రము కిలిక్ దావన్ పాస్ కనుమ జమ్మూ కాశ్మీర్లో కలదు. అరటి పండ్లు, సపోటా, నిమ్మకాయల ఉత్పత్తిలో ప్రపంచంలోనే భారత్ మొదటి స్థానాన్ని ఆక్రమిస్తుంది. ప్రపంచంలో వేరుశెనగ ఉత్పత్తిలో భారతదేశం మొదటి స్థానాన్ని ఆక్రమిస్తుంది. కొబ్బరికాయల ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న దేశం భారతదేశం. ప్రపంచంలో జీడిపప్పు ఎగుమతిలో ప్రథమ స్థానంలో ఉన్న దేశం భారతదేశం. ప్రపంచంలో బియ్యం ఎగుమతిలో భారతదేశం స్థానం మొదటి స్థానం. ప్రపంచంలో వెరైటీస్ ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో గల దేశం భారతదేశం. ప్రపంచంలో పాల ఉత్పత్తిలో ప్రథమ స్థానం భారతదేశం. ప్రపంచంలోకెల్లా అతి పొడవైన కాలువ కలిగిన దేశం భారతదేశము. ఇందిరాగాంధీ కాలువ రాజస్థాన్లో కలదు. ప్రపంచంలో చెరకు ఎగుమతిలో భారతదేశ స్థానం 2వ స్థానం. ప్రపంచంలో తేయాకు ఉత్పత్తిలోను వినియోగంలోనూ భారత్ మొదటి స్థానాన్ని ఆక్రమిస్తుంది. తోళ్ల పరిశ్రమలో ప్రథమ స్థానంలో ఉన్న దేశం భారతదేశం. తేయాకు ఎగుమతులలో భారత్ స్థానం 3వ స్థానం. ప్రపంచంలో రబ్బరు ఉత్పత్తి చేసే దేశాలలో భారతదేశం స్థానం 4వ స్థానం. ప్రపంచంలో అబ్రకం లేదా మైకాను ఉత్పత్తి చేసే దేశాలలో ప్రథమ స్థానాన్ని భారత్ ఆక్రమిస్తుంది. ప్రపంచంలో పత్తి పండించే దేశాలలో భారత్ స్థానం 3వ స్థానం. జన్ము ఉత్పత్తిలో ప్రపంచంలో ప్రథమ స్థానంలో ఉన్న దేశం భారతదేశం. పునఃస్థాపిత ఇంధన వనరుల అభివృద్ధిలో భారతదేశం స్థానం మొదటి స్థానం.
పవనశక్తి అభివృద్ధిలో ప్రపంచంలో భారత్ స్థానం 5వ స్థానం. దేశంలో భూ పరివేష్టితం గల రాష్ట్రాల సంఖ్య 4. ప్రపంచంలో ఆముదాలు ఎక్కువగా ఉత్పత్తి చేయు దేశం భారత్. ప్రపంచంలో పండ్లు మరియు కూరగాయల ఉత్పత్తిలో భారత్ స్థానం 3వ స్థానం. ప్రపంచంలో మాంగనీస్ ఉత్పత్తిలో భారతదేశ స్థానం 5వ స్థానం. మన దేశంలో కృత్రిమ సరిహద్దు కలిగిన దేశాలు పాకిస్తాన్, బంగ్లాదేశ్. మన దేశంలో సహజ సరిహద్దు కలిగిన దేశాలు నేపాల్, చైనా, మయన్మార్, ఆఫ్ఘనిస్తాన్, భూటాన్. మన దేశంలో సముద్ర సరిహద్దు కలిగిన ఏకైక దేశము శ్రీలంక. మన దేశానికి ఉత్తరాన ఉన్న దేశాలు నేపాల్, భూటాన్, చైనా. మన దేశానికి తూర్పున ఉన్న దేశాలు మయన్మార్, బంగ్లాదేశ్. మన దేశానికి పశ్చిమాన ఉన్న దేశము పాకిస్తాన్. మన దేశమునకు వాయవ్యాన ఉన్న దేశము ఆఫ్ఘనిస్తాన్. మన్నూరు సింధు శాఖ శ్రీలంక, ఇండియా దేశాల మధ్య కలదు. ఆడమ్స్ బ్రిడ్జ్ లేదా రామసేతువు రామేశ్వరం, మన్నూరు దీవుల మధ్య కలదు. చైనా ఆక్రమిత భారత ప్రాంతం అక్సాయ్ చిన్. ప్రపంచంలో అతిపెద్ద గ్లేసియర్ సియాచిన్, అంటార్కిటికా తరువాత. భారత్, చైనా, మయన్మార్ సరిహద్దులోని అర్ధచంద్రాకార పర్వతాలు పట్కాయ్-బమ్. అత్యంత పొడవైన తీర రేఖ కలిగిన రాష్ట్రం మన భారతదేశంలో గుజరాత్. భారతదేశంలో రెండవ అత్యంత పొడవైన తీరరేఖ కలిగిన రాష్ట్రము ఆంధ్రప్రదేశ్. అత్యధిక తీరరేఖ కలిగిన నగరము చెన్నై. అత్యల్ప పొడవైన తీరరేఖ కలిగిన రాష్ట్రము గోవా. తూర్పు తీరంలో అత్యంత పొడవైన తీరరేఖ కలిగిన రాష్ట్రము ఆంధ్రప్రదేశ్. 3 సముద్రాల తీరరేఖను కలిగిన ఏకైక రాష్ట్రము తమిళనాడు. దేశంలో అధికంగా పెట్రోకెమికల్ పరిశ్రమ అధికంగా గల రాష్ట్రము అస్సాం. అరావళి పర్వతాలు రాజస్థాన్ రాష్ట్రంలో విస్తరించి ఉన్నాయి. మైకాల్ పర్వతాలు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్నాయి. మహదేవ్ కొండలు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. గిర్ కొండలు గుజరాత్ రాష్ట్రంలో ఉన్నాయి. అజంతా కొండలు మహారాష్ట్రలోను, హరిచంద్ర కొండలు మహారాష్ట్రలోను విస్తరించి ఉన్నాయి. శెవరాయి కొండలు, జువాడి కొండలు తమిళనాడులో కలవు. దేశంలోని రాజస్థాన్ రాష్ట్రంలో అత్యధికంగా నేలలు క్రమక్షయానికి గాలి ద్వారా గురవుతున్నాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఒండ్రు నేలలు అత్యల్ప స్థాయిలో విస్తరించి ఉన్నాయి. నల్లరేగడి నేలలు అధికంగా గల రాష్ట్రము మహారాష్ట్ర. గోధుమను అధికంగా ఉత్పత్తి చేయుచున్న రాష్ట్రము ఉత్తరప్రదేశ్. గోధుమను అధికంగా దిగుబడి చేయుచున్న రాష్ట్రము పంజాబ్. మొక్కజొన్న ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రము ఉత్తరప్రదేశ్. యాలకుల ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రము కర్ణాటక. జొన్న ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రము మహారాష్ట్ర. సజ్జల ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రము రాజస్థాన్. బార్లీ ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రము ఉత్తరప్రదేశ్. పప్పు ధాన్యాల ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రము మధ్యప్రదేశ్. చెరకు ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రము ఉత్తరప్రదేశ్. చెరకు దిగుబడిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రము తమిళనాడు. మామిడికాయల ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రము ఉత్తరప్రదేశ్. ఆముదాల ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రము ఆంధ్రప్రదేశ్. అరటిపండ్ల ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రము తమిళనాడు. ధాన్యాగారపు కొట్టమని పిలువబడే రాష్ట్రము పంజాబ్. వరిని అధికంగా పండించే రాష్ట్రాలు పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్. వరిని అధిక దిగుబడి సాధిస్తున్న రాష్ట్రాలు తమిళనాడు, పంజాబ్, ఆంధ్రప్రదేశ్. కాఫీని అధికంగా పండిస్తున్న రాష్ట్రము కర్ణాటక. పసుపు అధికంగా పండిస్తున్న రాష్ట్రము ఆంధ్రప్రదేశ్. కుంకుమ పువ్వును అధికంగా ఉత్పత్తి చేయు రాష్ట్రము జమ్మూ కాశ్మీర్. సుగంధ ద్రవ్యాల రాజధాని అని కేరళ రాష్ట్రాన్ని పిలుస్తారు. సోయా చిక్కుడు ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో గల రాష్ట్రము మధ్యప్రదేశ్. నూనె గింజల ఉత్పత్తిలో ప్రథమ స్థానము గుజరాత్. వేరుశనగ ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో గల రాష్ట్రము ఆంధ్రప్రదేశ్. తేయాకు ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో గల రాష్ట్రము అస్సాం. దేశంలో పత్తిని అధికంగా పండించే రాష్ట్రము మహారాష్ట్ర. దేశంలో పత్తి ఉత్పత్తిలో ప్రథమ స్థానము గుజరాత్. జనుము ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో గల రాష్ట్రము పశ్చిమ బెంగాల్. దేశంలో ఎరువుల వాడకంలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రము పంజాబ్. దేశంలో ఎరువుల వాడకంలో ఆంధ్రప్రదేశ్ స్థానం 3వది. దేశంలో ఎరువుల వాడకంలో అతి తక్కువ గల రాష్ట్రము ఒరిస్సా. దేశంలో చేపల ఉత్పత్తిలో ప్రథమ స్థానం గల రాష్ట్రము కేరళ. నగరాల ఆధిక్యత అధికంగా గల రాష్ట్రము తమిళనాడు. సముద్ర చేపల ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రము కేరళ. మంచినీటి చేపల ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రము పశ్చిమ బెంగాల్. గొట్టపు బావుల ద్వారా సాగు చేయబడుతున్న భూమి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అధికం.
చెరువుల ద్వారా సాగు చేయబడుతున్న భూమి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికం. అత్యధిక శాతం భూమి తమిళనాడు రాష్ట్రంలో చెరువుల ద్వారా సాగు చేయబడుతుంది. తిరోగమన నైరుతి రుతుపవనాల ప్రభావానికి లోను కాని రాష్ట్రము ఉత్తరప్రదేశ్. ఈశాన్య రుతుపవనం వలన తమిళనాడు రాష్ట్రం అత్యధిక వర్షపాతాన్ని పొందుతుంది. కాలువల ద్వారా అత్యధిక భూమి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సాగు చేయబడుతుంది. మిజోరాం రాష్ట్రంలో అత్యల్ప భూమి సాగు చేయబడుతుంది. గుజరాత్ పత్తి ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉంది. పత్తి సాగులో మహారాష్ట్ర ప్రథమ స్థానంలో ఉంది. మొత్తం భూమిలో అత్యధిక భూమికి నీటిపారుదల వసతులు పంజాబ్ రాష్ట్రంలో ఎక్కువగా కల్పించబడుతున్నాయి. అధికంగా పశు సంపదను కలిగిన రాష్ట్రము మధ్యప్రదేశ్. పట్టును అధికంగా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రము కర్ణాటక. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో 90% భూభాగం అరణ్యాలతో విస్తరించబడి ఉంది. కర్ణాటక మన దేశంలోనే ఎర్రచందనం చెట్లు అధికంగా గల రాష్ట్రం. హర్యానా రాష్ట్రంలో అతి తక్కువ ప్రాంతంలో అడవులు విస్తరించి ఉన్నాయి. ఉత్తరాఖండ్ ప్రాంతంలో ఉన్నాయి. మిరపోత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రము ఆంధ్రప్రదేశ్. ఖనిజ సంపదలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రము జార్ఖండ్. యాంటిమోని ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రము పంజాబ్. బాక్సైట్ను అధికంగా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రము ఒరిస్సా. బొగ్గు ఉత్పత్తిలో ప్రథమ స్థానము జార్ఖండ్. రాగిని అధికంగా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రాలు జార్ఖండ్, రాజస్థాన్. వజ్రాల గనులు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. వజ్రాల భూమి అని మణిపూర్ రాష్ట్రాన్ని పిలుస్తారు. సైలెంట్ వ్యాలీ కేరళలో కలదు. థోరియంను అధికంగా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రము కేరళ. సీసాన్ని అధికంగా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రము రాజస్థాన్. సల్ఫర్ను అధికంగా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రము తమిళనాడు. మంగనీస్ను అధికంగా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రము మధ్యప్రదేశ్, ఒరిస్సా. లిగ్నైట్ నిక్షేపాలు అధికంగా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రము తమిళనాడు. టిన్ను అధికంగా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రము జార్ఖండ్. గ్రాఫైట్ను అధికంగా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రము ఒరిస్సా. ద్వితీయ రాష్ట్రము రాజస్థాన్. జిప్సంలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం రాజస్థాన్. క్రోమైట్లో ప్రథమ స్థానము ఒరిస్సా. జింక్ ఉత్పత్తిలో ప్రథమ స్థానము రాజస్థాన్. బంగారం ఉత్పత్తిలో ప్రథమ స్థానము కర్ణాటక. వెండి ఉత్పత్తిలో ప్రథమ స్థానము రాజస్థాన్. సున్నప్రాయి ఉత్పత్తిలో ప్రథమ స్థానం మధ్యప్రదేశ్. పాలరాయి ఉత్పత్తిలో ప్రథమ స్థానం రాజస్థాన్. డోలమైట్ ఉత్పత్తిలో ప్రథమ స్థానం ఒరిస్సా. మ్యాగ్నసైట్ ఉత్పత్తిలో ప్రథమ స్థానం తమిళనాడు. ఫాస్ఫేట్ ఉత్పత్తిలో ప్రథమ స్థానం రాజస్థాన్. మైకా ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రాలు జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్. బెరేటీస్ ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. పరిశ్రమ రీతిగా వెనుకబడిన రాష్ట్రము హర్యానా. కాగితం పరిశ్రమ బాగా అభివృద్ధి చెందిన రాష్ట్రం పశ్చిమ బెంగాల్. జల విద్యుత్ శక్తిని అధికంగా వినియోగిస్తున్న రాష్ట్రం కర్ణాటక. థర్మల్ విద్యుత్ శక్తిని అధికంగా వినియోగిస్తున్న రాష్ట్రం హర్యానా. సౌరశక్తి వినియోగంలో ప్రదేశ్. అణు ఇంధనాన్ని అధికంగా వినియోగించుకుంటున్న రాష్ట్రం రాజస్థాన్. ఆసియాలోకెల్లా అతిపెద్ద పవనశక్తి కేంద్రం తమిళనాడు రాష్ట్రంలో కలదు. సిమెంట్ ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం తమిళనాడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో పంచదార కర్మాగారాలు ఉన్నాయి. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న ప్రజలు గల రాష్ట్రం బీహార్. దేశంలో రోడ్ల సాంద్రత తక్కువగా ఉన్న రాష్ట్రము జమ్మూ కాశ్మీర్. దేశంలో రోడ్ల సాంద్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రము కేరళ. దేశంలో జాతీయ రహదారులు అధికంగా ఏ రాష్ట్రంలో ఉన్నాయనగా మహారాష్ట్ర. దేశంలో పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన రాష్ట్రం మహారాష్ట్ర. దేశంలో అన్ని రకాల రహదారులను కలుపుకొని అధికంగా ఉన్న రాష్ట్రము మహారాష్ట్ర. రబ్బరు ఉత్పత్తిలో ప్రథమ స్థానము కేరళ. దేశంలో తోళ్ల పరిశ్రమ పశ్చిమ బెంగాల్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్లో అభివృద్ధి చెందింది. జిప్సం ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం రాజస్థాన్. భారతదేశంలోని మంచినీటి సరస్సులు. కొల్లేరు సరస్సు, ఇది ఆసియాలోకెల్లా పెద్దది. ఇది ఆంధ్రప్రదేశ్లో కలదు. ఊలర్ సరస్సు, దాల్ సరస్సు జమ్మూ కాశ్మీర్లో కలవు. లోనార్ సరస్సు, తిన్సా సరస్సు మహారాష్ట్రలో కలవు. లోక్తక్ మణిపూర్లో. అష్టముడి కేరళలో. పుష్కర్ సరస్సు రాజస్థాన్. పాంకాంగ్ సరస్సు లడక్. నాల్ సరస్సు గుజరాత్ రాష్ట్రాలలో కలవు. ఉప్పునీటి సరస్సులు. సాంబార్ సరస్సు రాజస్థాన్. దిద్వానా సరస్సు రాజస్థాన్. చిలుకా సరస్సు ఒరిస్సా. పులికాట్ సరస్సు ఆంధ్ర తమిళనాడు సరిహద్దులో కలదు. ఇది ఆసియాలోనే రెండవ పెద్ద ఉప్పునీటి సరస్సు. దేశంలోని కనుమలు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో బారాలాచ్లా, షిపికిలా కనుమలు కలవు. ఉత్తరాఖండ్లో లిపులేక్, దగ్లా,
నీతి కనుమలు కలవు. సిక్కింలో నాథులా, జీలెప్లో కలవు. జమ్మూ కాశ్మీర్లో బుర్జిలా, జోజిలా కనుమలు కలవు. అరుణాచల్ ప్రదేశ్లో బొమిడిలా కనుమలు కలవు. హిమాలయ పర్వతాలలోని లోయలు: కాశ్మీర్ లోయ జమ్మూ కాశ్మీర్లోను, డూన్ లోయ ఉత్తరాఖండ్లోను, కాంగ్రా కులు లోయలు హిమాచల్ ప్రదేశ్లోను, ఖాట్మండు లోయ నేపాల్లో, భాగీరథి లోయ గంగోత్రి వద్ద ఉత్తరాఖండ్, మందాకిని లోయ కేదార్నాథ్ వద్ద ఉత్తరాఖండ్లో కలవు. ఎవరెస్ట్ శిఖర విశేషాలు: పీక్ 15గా పిలువబడే శిఖరానికి భారత్ సర్వేయర్ జనరల్గా పనిచేసిన జార్జ్ ఎవరెస్ట్ గౌరవార్థం ఎవరెస్ట్ శిఖరం అని పేరు పెట్టారు. హిమాలయ పర్వతాలలో అత్యున్నత హిమాలయాలలో హిమాద్రి శ్రేణి ఎత్తైన శిఖరం ఎవరెస్ట్ శిఖరం. దీని ఎత్తు 8850 మీటర్లు. ఎవరెస్ట్ శిఖరం టిబెట్లోని చొమోలుంగ్మా అని, చైనాలో కోమోలుంగ్మా అని, నేపాల్లో సాగరమాతా అని పిలుస్తారు. దీన్ని అధిరోహించిన తొలి వ్యక్తి టెన్సింగ్ నార్గే, నేపాల్కు చెందినవాడు. ఎడ్మండ్ హిల్లరీ, న్యూజిలాండ్కు చెందినవాడు. టెన్సింగ్ నార్గే ఆత్మకథ పేరు టైగర్ ఆఫ్ ది స్నోస్. ఎవరెస్ట్ను అధిరోహించిన తొలి మహిళ జంకో తాబి. ఎవరెస్ట్ అధిరోహించిన తొలి భారతీయ మహిళ బచేంద్రి పాల్. బచేంద్రి పాల్ ఆత్మకథ ఎవరెస్ట్ మై జర్నీ టు ద టాప్. ఎవరెస్ట్ను 2 సార్లు అధిరోహించిన తొలి భారతీయ మహిళ సంతోష్ యాదవ్. ఎవరెస్ట్ను అధిరోహించి ఆ ఘనత సాధించిన దక్షిణాసియాకు చెందిన తొలి జర్నలిస్టు ఆంగ్ చిరింగ్ షెర్పా. ఆక్సిజన్ లేకుండా ఎవరెస్ట్ తొలిసారిగా అధిరోహించిన వ్యక్తి రీన్ హోల్డ్. ఆక్సిజన్ లేకుండా అధిరోహించిన తొలి భారతీయుడు పుదోర్జీ. ఎవరెస్ట్ను అధిరోహించిన అతి తక్కువ వయసు గల వ్యక్తి యుషిరో మియురా. ఎవరెస్ట్ను అధిరోహించిన అతి ఎక్కువ వయస్కురాలు అన్ను జెర్విన్స్కా. ఎక్కువసార్లు ఎవరెస్ట్ను అధిరోహించిన వ్యక్తి అపా షెర్బా. ఇతడు 17 సార్లు ఎవరెస్ట్ను అధిరోహించాడు. తొలి టెన్సింగ్ నార్గే జాతీయ సాహస అవార్డు విజయపత్ సింఘానియాకు లభించింది. ఎవరెస్ట్ను 3 సార్లు అధిరోహించిన తొలి మహిళ లాక్షా షెర్షా. ఎవరెస్ట్పై అడుగిడి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా భారత ప్రభుత్వం ₹15 స్టాంపును విడుదల చేసింది. ఒంటి చేత్తో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి రికార్డు సృష్టించిన వికలాంగుడు గ్యారీ జాన్ గుల్లర్, అమెరికా. భారతదేశంలోని నదులు, వాటి సంస్కృత నామాలు: ఇండస్ నదికి సింధు నది అని పేరు. జీలం నదికి వితస్తా అని, చీనాబ్ చంద్ర నదికి భాగా, రావి నదికి పరుష్ని లేక ఐరావతి అని, బియాస్ నదికి విపాస అని, సట్లెజ్ నదికి శతద్రు అని, గోయల్ నదికి గోమతి అని, ఖుర్రం నదికి కృమి అని, కాబూల్ నదికి కుబా అని, స్వాత్ నదికి సువస్సు అని, సరస్వతి నదికి సరస్వతి అని, షుగ్గర్ లేదా చిడాంగ్ నదికి ద్రిశవ్యతి అని, జమునా నదికి యమున అని సంస్కృత నామాలు కలవు. భారతీయ శాస్త్రీయ నృత్యాలు: భరతనాట్యం. ఇది తమిళనాడు రాష్ట్రానికి చెందింది. ఈ నాట్యంలో ప్రఖ్యాతి చెందిన వారు యామిని కృష్ణమూర్తి, వైజయంతిమాల, బాలసరస్వతి, శాంతారావు, మృణాలిని, సారాభాయి, సోనాల్ మాన్ సింగ్, రుక్మిణి అరండెల్, కమల మొదలైన వారు. కూచిపూడి నాట్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందింది. దీనిలోని ప్రఖ్యాతిగాంచిన వారు వెంపటి చినసత్యం, శోభనాయుడు, వేదాంతం సత్యనారాయణ శర్మ, నటరాజ రామకృష్ణ. కథక్ ఉత్తర భారతదేశానికి చెందిన నాట్యం. అజన్ మహారాజ్, బిర్జు మహారాజ్, గోపీకృష్ణ, దేవి చిదాదిన్ మహారాజ్, ఉమాశర్మ, కల్కాదిన్, గురు కృష్ణకుట్టి మొదలైన వారు. కథాకళి కేరళ రాష్ట్రానికి చెందింది. గురుకృష్ణ కుట్టి, కనకరేలే, రాఘవన్ మొదలైన వారు ముఖ్యులు. మణిపూర్ రాష్ట్రానికి చెందింది. దీనిలోని ముఖ్యులు గుబిపిన్ సిన్హా, జావేరి సిస్టర్స్, నదియా సింగ్ మొదలైన వారు. ఒడిస్సీ ఒరిస్సా రాష్ట్రానికి చెందింది. కౌలు చరణ్ మహాపాత్ర, కాళీచరణ్ పట్నాయక్, సంయుక్త పాణిగ్రాహి మొదలైన వారు ప్రఖ్యాతులు. మోహిని అట్టం ఇది కేరళకు చెందింది. మజుల్ మంగళం, నారాయణన్, నంబుద్రి మొదలైన వారు పేరు ప్రఖ్యాతులు పొందినవారు. జల విద్యుత్ కేంద్రాలు:
దామోదర్లయ పథకము బీహార్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల మధ్య కలదు. బియాస్ పథకము రాజస్థాన్ పంజాబ్ హర్యానా రాష్ట్రాల మధ్య కలదు. చంబల్ పథకము రాజస్థాన్ మధ్యప్రదేశ్ రాష్ట్రాల మధ్య కలదు. బక్రానంగల్ పథకము పంజాబ్ హర్యానా రాజస్థాన్ రాష్ట్రాల మధ్య కలదు. గండక్ పథకము బీహార్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల మధ్య కలదు. మాచ్కాండ్ పథకము ఒరిస్సా ఆంధ్రప్రదేశ్. తుంగభద్ర పథకము కర్ణాటక ఆంధ్రప్రదేశ్. పంబికులం అలియారో పథకము తమిళనాడు కేరళ రాష్ట్రాల మధ్య జల విద్యుత్ కేంద్రాలు కలవు. చమురు క్షేత్రాలు రాష్ట్రాలు దిగ్బాయ్, నహర్కటియా, రుద్రసాగర్, శివసాగర్, మోహన్ రుద్రసాగర్, లక్వా, నూన్మతి, బొంగాయిన్ మొదలైనవి అస్సాం రాష్ట్రంలో కలవు. బారామురా, దేవ్టమురా త్రిపురలోను, అంకలేశ్వర్, కాంబే, కలోల్, నౌగావ్, సానంద్, మేసినా, కోయాలి గుజరాత్ రాష్ట్రంలో కలవు. బాంబే హై మహారాష్ట్రలోను, కావేరీ తీరం తమిళనాడులోను, బరౌని బీహార్లోను, మధుర ఉత్తరప్రదేశ్లోను కలవు. మధుర దేశంలోనే అతిపెద్ద చమురు శుద్ధి కర్మాగారము. హల్దియా పశ్చిమ బెంగాల్, కర్నాల్ హర్యానా రాష్ట్రంలోను, కృష్ణా గోదావరి తీర ప్రాంతం ఆంధ్రప్రదేశ్లోను, ట్రాంబే ముంబైలోను కలవు. సూపర్ థర్మల్ విద్యుత్ కేంద్రాలు సింగ్రౌలి, రిహాండ్, దాద్రి, రామ్గంగా మొదలైనవి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కలవు. కోర్బా ఛత్తీస్గఢ్లోను, రామ్గుండం ఆంధ్రప్రదేశ్లోను, వింధ్యాచల్ మధ్యప్రదేశ్లోను, ఫరక్కా పశ్చిమ బెంగాల్లోను, కహల్గావ్ బీహార్లోను, తాల్చేర్ ఒరిస్సా రాష్ట్రంలోను, హిరాకుడ్ ఒరిస్సా రాష్ట్రంలోను, కోసి పథకం బీహార్ నేపాల్ రాష్ట్రంలోను కలవు. మొట్టమొదటి అధునాతన కర్మాగారాలు మొదటి నూలు వస్త్ర పరిశ్రమ 1851లో స్థాపించబడింది బొంబాయిలో. జనపనార పరిశ్రమ 1855లో రిష్రా పశ్చిమ బెంగాల్లో స్థాపించబడింది. మొదటి ఇనుము ఉక్కు కర్మాగారం 1907లో జంషెడ్పూర్లో ప్రారంభించబడ్డాయి. చక్కెర పరిశ్రమ 1900 సంవత్సరంలో బీహార్లో ప్రారంభించబడింది. సిమెంట్ పరిశ్రమ 1904లో చెన్నైలోను, సైకిళ్లు తయారు చేసే పరిశ్రమ 1938లో కలకత్తాలోను, కాగిత పరిశ్రమ 1832లో సెరంపూర్ పశ్చిమ బెంగాల్లోను ప్రారంభించబడ్డాయి. ప్రసిద్ధ గనులు ఖనిజము రాష్ట్రం హుట్టి, కోలార్ బంగారం గనులు కర్ణాటకలో కలవు. రామగిరి బంగారం గనులు ఆంధ్రప్రదేశ్లో కలవు. పేత్రి రాగి గనులు రాజస్థాన్లో, అగ్నిగుండాల రాగి గనులు ఆంధ్రప్రదేశ్లో కలవు. బయలడిల్లా ఇనుము గనులు ఛత్తీస్గఢ్లోను, కెమ్మంగుడి ఇనుము గనులు కర్ణాటకలోను కలవు. రాణిగంజ్ బొగ్గు గనులు పశ్చిమ బెంగాల్లో, జరియా బొగ్గు గనులు జార్ఖండ్లో, సింగరేణి బొగ్గు గనులు ఆంధ్రప్రదేశ్లో కలవు. కోడర్మా మైకా లేదా అబ్రకం గనులు జార్ఖండ్లో కలవు. మంగపేట బెరైటీస్ ఆంధ్రప్రదేశ్లోను, నైవేలి లిగ్నైట్ తమిళనాడులోను, జావర్ లెడ్ జింక్ వెండి రాజస్థాన్లోను, జాదుగూడ సింగ్బం యురేనియం ఖనిజం జార్ఖండ్లోను, అంకలేశ్వర్ చమురు సహజ వాయువు గుజరాత్లోను కలవు. వివిధ పంట కాలాలు ఋతువుల ఆధారంగా మన దేశంలో 3 రకాల పంటలను విభజించారు. ఒకటి ఖరీఫ్. ఖరీఫ్ అంటే వేసవి కాలం పంట. ఇది జూన్ నుండి అక్టోబర్ వరకు గల కాలము. నైరుతి ఋతుపవన కాల పంటగా దీన్ని పిలుస్తారు. ఈ కాలంలో ముఖ్యమైన పంటలు వరి, వేరుశెనగ, జనుము, పత్తి, సజ్జ, రాగి, తేయాకు, పొగాకు, చెరుకు పంటలను వేస్తారు. 2 రబీ. ఇది నవంబర్ నుండి మార్చి వరకు గల కాలంలో ఈ పంటలు వేస్తారు. శీతాకాల పంటగా దీన్ని పిలుస్తారు. ఋతుపవనానంతర వర్షాల ఆధారంగా ఈ కాలంలో పంటలు పండుతాయి. ఈ కాలంలో పండే పంటలు గోధుమ, బార్లీ, నూనె గింజలు, జొన్న మొదలైనవి. ఖరీఫ్, రబీ 2 కాలాల్లోనూ పండే పంటలుగా మొక్కజొన్న, ఆవాలు, నూనె గింజలు చెప్పుకోవచ్చు. 3 జయాద్. ఏప్రిల్, మే, జూన్ మాసాల్లో నీటిపారుదల సమృద్ధిగా ఉన్న ప్రాంతాల్లో పండే పంటలను జయాద్ పంటలు అని అంటారు. వివిధ ఉత్పాదక విప్లవాలు హరిత విప్లవం పంటల ఉత్పత్తికి సంబంధించింది. నీలి విప్లవం చేపల ఉత్పత్తికి సంబంధించింది. పసుపు విప్లవం నూనె గింజల ఉత్పత్తికి సంబంధించింది మరియు చమురు ఉత్పత్తి కూడా దీనిలోనే వస్తుంది. శ్వేత విప్లవం పాల ఉత్పత్తి. బూడిద వర్ణ విప్లవం గుడ్లు, కోళ్ళ
సంబంధిత ఉత్పత్తులను పెంచడానికి, స్వర్ణ విప్లవం పూలు పండ్ల తోటల అభివృద్ధి కోసం, గోధుమ వర్ణ విప్లవం బయోమాస్ సంబంధిత వస్తువులకు సంబంధించింది, పింక్ రెవల్యూషన్ రొయ్యల ఉత్పత్తిని పెంచుటకు, రెయిన్బో రెవల్యూషన్ వ్యవసాయ వృద్ధి రేటు, గ్రే రెవల్యూషన్ అన్ని ఉత్పత్తులకు సంబంధించింది. ఆపరేషన్ ఫ్లడ్ ప్రాజెక్టు 1 చేపట్టిన కాలం 1970-81, ఆపరేషన్ ఫ్లడ్ ప్రాజెక్ట్ 2 చేపట్టిన కాలం 81 నుండి 85, ఆపరేషన్ ఫ్లడ్ ప్రాజెక్టు 3 చేపట్టిన కాలం 85 నుంచి 96. ఆపరేషన్ ఫ్లడ్ ప్రాజెక్టులు పాల ఉత్పత్తిని అధికం చేయుటకు చేపట్టిన చర్యలు. భారతదేశంలో కొన్ని ప్రదేశాల భౌగోళిక నామాలు: సిటీ ఆఫ్ ప్యాలెసెస్ కలకత్తా, పింక్ సిటీ జైపూర్, గార్డెన్ సిటీ బెంగళూరు, ల్యాండ్ ఆఫ్ 5 రివర్స్ పంజాబ్, బెంగాల్ దుఃఖదాయని దామోదర్ నది, ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ తెలుగు భాష, గేట్వే ఆఫ్ ఇండియా ముంబై, స్పైస్ గార్డెన్ ఆఫ్ ఇండియా లేదా సుగంధ ద్రవ్యాల వనం కేరళ, క్వీన్ ఆఫ్ అరేబియన్ సీ కొచ్చిన్, దక్షిణ భారత గంగా నది ఇండియన్ రైన్ నది గోదావరి, బ్లూ మౌంటైన్స్ నీలగిరి కొండలు, ల్యాండ్ ఆఫ్ బ్లాక్ పగోడా కొనార్క్, దక్షిణ దేశానికి కాశీ కంచి, ల్యాండ్ ఆఫ్ ఫోర్ట్స్ మహారాష్ట్ర, 7 ద్వీపాల నగరం ముంబై, రూఫ్ ఆఫ్ ది సౌత్ కర్ణాటక, భూలోక స్వర్గం ప్యారడైజ్ ఆన్ ద ఎర్త్ జమ్మూ కాశ్మీర్, జ్యువెల్ ఆఫ్ ఇండియా మణిపూర్, ల్యాండ్ ఆఫ్ టెంపుల్స్ తమిళనాడు, కాటన్ పోలీస్ ఆఫ్ ఇండియా ముంబై. భారతదేశం ముఖ్యమైన ఓడరేవులు: కొచ్చిన్, కోజికోడ్, క్విలోన్ కేరళ రాష్ట్రంలో కలవు, ట్యుటికోరన్, కడలూరు, ధనుష్కోటి, ఎన్నోర్ తమిళనాడులో కలవు, హల్దియా కోల్కతా పశ్చిమ బెంగాల్లో కలవు, మంగళూరు, ఉత్కల్ కర్ణాటక రాష్ట్రంలో కలవు, పారాదీప్ ఒరిస్సా రాష్ట్రంలోను, భావ్నగర్, పోర్బందర్, కాండ్లా ఓడరేవులు గుజరాత్లో కలవు, నౌసేన ముంబై మహారాష్ట్రలోను, విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోను కలవు. భారతదేశంలోని ముఖ్యమైన ప్రాజెక్టులు: 1. భాక్రానంగల్ ప్రాజెక్టు. ఇది ప్రపంచంలోనే ఎత్తైన ఆనకట్టలలో రెండవది. ఇది సట్లెజ్ నదిపై కలదు. దీని ద్వారా ప్రయోజనం పొందే రాష్ట్రాలు పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, రాజస్థాన్. 2. దామోదర్ లోయ పథకము. ఇది దామోదర్ నదిపై కలదు. ప్రయోజనం పొందే రాష్ట్రాలు బీహార్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్. హీరాకూడ్ ఆనకట్ట. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మెయిన్ స్ట్రీమ్ డ్యామ్. మహానదిపై కలదు. ప్రయోజనం పొందే రాష్ట్రం ఒరిస్సా. గండక్ నది ప్రాజెక్టు. ఇది భారత, నేపాల్ దేశాల సంయుక్త కృషి ద్వారా నిర్మించబడినది. గండక్ నదిపై నిర్మించబడ్డది. గండక్ అనేది గంగా నది యొక్క ఉపనది. దీని ద్వారా ప్రయోజనం పొందే రాష్ట్రాలు బీహార్, ఉత్తరప్రదేశ్, నేపాల్. కోసి ప్రాజెక్టు. కోసి నదిపై బీహార్, నేపాల్ల అంతర్జాతీయ పథకం ఇది. కోసి నది యొక్క వరదల నివారణకై ఈ ప్రాజెక్టు నిర్మించబడినది. ఫరక్కా ప్రాజెక్టు గంగా నదిపై నిర్మించబడినది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం. బియాస్ ప్రాజెక్టు బియాస్ నదిపై హర్యానా, రాజస్థాన్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్లు ప్రయోజనం పొందుతాయి. చంబల్ ప్రాజెక్టు చంబల్ నదిపై మధ్యప్రదేశ్, రాజస్థాన్లు ప్రయోజనం పొందుతాయి. కాక్రపారా ప్రాజెక్టు తపతీ నదిపై గుజరాత్ రాష్ట్రం. తెహ్రీ డ్యామ్ ప్రాజెక్టు బిలాంగన, భగీరథి నదిపై ఉత్తరాఖండ్ రాష్ట్రం. నర్మదా సాగర్ వ్యాలీ ప్రాజెక్టు నర్మదా నదిపై మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్లు, మహారాష్ట్రాలు ప్రయోజనం పొందుతాయి. ఇడిక్కి ప్రాజెక్టు పెరియార్, కేరళ. దుర్గపూర్ బ్యారేజీ దామోదర్ నది, పశ్చిమ బెంగాల్, బీహార్. తవా ప్రాజెక్టు తవా, నర్మదా నది, మధ్యప్రదేశ్. కోయినా ప్రాజెక్టు కోయినా, మహారాష్ట్ర. రామ్గంగా బహుళార్ సారజక ప్రాజెక్టు చూయిసాత్, ఉత్తరప్రదేశ్. కుందా ప్రాజెక్టు కుందా, తమిళనాడు. మయూరాక్షి ప్రాజెక్టు మురళీ నది, పశ్చిమ బెంగాల్. రాజస్థాన్ కెనాల్ ప్రాజెక్టు సట్లెజ్, రావి, బియాస్ నదులపై రాజస్థాన్, పంజాబ్, హర్యానా రాష్ట్రాలు ప్రయోజనం పొందుతాయి. ఉకాయ్ ప్రాజెక్టు
తపతీ నది గుజరాత్ రాష్ట్రము, మలప్రభ ప్రాజెక్టు మలప్రభ నది కర్ణాటక రాష్ట్రం. తుంగభద్ర ప్రాజెక్టు తుంగభద్ర నదిపై ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాలు ప్రయోజనం పొందుతాయి. ఒబ్రా విద్యుత్ కేంద్రం ఒబ్రా నదిపై ఉత్తరప్రదేశ్. మతితిల్లా బహుళార్థ ప్రాజెక్టు బెట్టా నదిపై ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్లు ప్రయోజనం పొందుతాయి. హాహా నది డెల్టా ప్రాజెక్టు మహానది ఒరిస్సా. హీరాకుడ్ మహి ప్రాజెక్టు మహి నదిపై గుజరాత్. రిహండ్ పథకం రిహండ్ నదిపై ఉత్తరప్రదేశ్. నాగ్పూర్ విద్యుత్ కేంద్రం కోదంగి నదిపై మహారాష్ట్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పెద్ద నీటిపారుదల ప్రాజెక్టులు లబ్ధి పొందే జిల్లాలు: నాగార్జున సాగర్ కృష్ణా నదిపై నందికొండ వద్ద నల్గొండ జిల్లాలో నిర్మించబడినది. నల్గొండ, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ఖమ్మం జిల్లాలు లబ్ధి పొందుతాయి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు గోదావరి నదిపై పోచంపాడు వద్ద నిజామాబాద్ జిల్లాలో నిర్మించబడ్డది. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలు లబ్ధి పొందుతాయి. ప్రకాశం బ్యారేజీ కృష్ణా నదిపై విజయవాడ వద్ద కృష్ణా జిల్లాలో నిర్మించబడింది. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలు లబ్ధి పొందుతాయి. సర్ ఆర్థర్ కాటన్ ప్రాజెక్టు గోదావరి నదిపై ధవళేశ్వరం ర్యాలీ తూర్పు గోదావరి జిల్లాకు లబ్ధి పొందుతుంది. సోమశిల ప్రాజెక్టు పెన్నా నదిపై సోమశిల వద్ద నిర్మించబడింది. నెల్లూరు జిల్లా. తుంగభద్ర ప్రాజెక్టు తుంగభద్ర నదిపై కర్ణాటకలో రాయలసీమ జిల్లాలు లబ్ధి పొందుతాయి. వంశధార ప్రాజెక్టు వంశధార నదిపై మొదటి దశ గొట్ట వద్ద, రెండవ దశ నేరేడి వద్ద నిర్మించబడింది. శ్రీకాకుళం జిల్లా. పోలవరం గోదావరి నదిపై పోలవరం వద్ద పశ్చిమ గోదావరి జిల్లాకు ప్రయోజనం. తెలుగంగ కాల్వ కృష్ణా నదిపై శ్రీశైలం వద్ద కర్నూలు, కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాలు లబ్ధి పొందుతాయి. శ్రీశైలం ప్రాజెక్టు కృష్ణా నదిపై శ్రీశైలం వద్ద కర్నూలు, కడప, నల్గొండ జిల్లాలు. ఇచ్చంపల్లి ప్రాజెక్టు గోదావరి నదిపై మహాదేవ్పూర్ వద్ద కరీంనగర్ జిల్లా. వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిల్లాలు లబ్ధి పొందుతాయి. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు కృష్ణా నదిపై జూరాల వద్ద మహబూబ్నగర్ జిల్లా. మహబూబ్నగర్ జిల్లాకు లాభం. సింగూరు ప్రాజెక్టు మంజీర నదిపై మెదక్ జిల్లా, హైదరాబాద్కు మంచినీరు అందించే ప్రాజెక్టు. పులిచింతల ప్రాజెక్టు కృష్ణా నదిపై పులిచింతల వద్ద గుంటూరు ఇంకా మొదలు కాలేదు. సుంకేసుల వద్ద తుంగభద్ర నది కర్నూలు జిల్లా, కర్నూలు జిల్లాకు లాభం. భారతీయ రైల్వే వ్యవస్థ ఇది దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ. మొట్టమొదటి రైలు మార్గాన్ని క్రీస్తుశకం 1853 సంవత్సరం ఏప్రిల్ 16న 34 కిలోమీటర్ల పొడవున ఠానా నుండి ముంబై వరకు నిర్మించారు. రైలు మార్గాలు మూడు గేజ్లలో ఉన్నాయి. ఒకటి బ్రాడ్ గేజ్, 2 పట్టాల మధ్య వెడల్పు 1.69 మీటర్లు ఉంటుంది. మీటర్ గేజ్ 1 మీటర్ ఉంటుంది. నారో గేజ్ 2 పట్టాల మధ్య వెడల్పు 0.77 మీటర్లు ఉంటుంది. భారత రైల్వేలు ఆసియాలో ప్రథమ స్థానంలోనూ, ప్రపంచంలో 4వ స్థానంలోనూ ఉన్నాయి. రైల్వేలు 16 మండలాలుగా విభజించబడ్డాయి. రైల్వేలు రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తాయి. భారత రైల్వే శాశ్వత మస్కట్ బోలు చేతిలో సిగ్నల్ ల్యాంప్తో ఉన్న ఏనుగు బొమ్మ. 2004లో దేశంలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికి రైల్వే శాఖ ప్రవేశపెట్టిన యాత్రా రైలు విలేజ్ ఆన్ వీల్స్ 2003-04లో భారతీయ రైల్వే ప్రయాణికుల సంతృప్తి సంవత్సరంగా ప్రకటించింది. రైలు మార్గాల నిడివి ఎక్కువగా గల రాష్ట్రం ఉత్తరప్రదేశ్. రైలు మార్గాలు లేని రాష్ట్రం మేఘాలయ, సిక్కిం. మొదటి రైల్వే టెర్మినల్ బోరీబందర్, ముంబై. మొదటి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రాజధాని న్యూఢిల్లీ, హౌరాల మధ్య నడిచింది. ఎత్తైన రైల్వే స్టేషన్ ఘామ్, డార్జిలింగ్. హిమాలయన్ రైల్వే. అత్యంత వేగవంతమైన రైలు శతాబ్ది ఎక్స్ప్రెస్ న్యూఢిల్లీ, భోపాల్. మొదటి మెట్రో లైనర్ కలకత్తా. దేశంలోని మొదటి ఎలక్ట్రికల్ రైలు మార్గం ముంబై, వీటి నుండి కుర్లా వరకు. కొంకణ్ రైల్వే ఏ స్టేషన్లను కలుపుతుందనగా రోమా, మంగళూరు. భారతీయ రైల్వే 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది. 2003 ఏప్రిల్ 16న ప్రపంచంలో ఒకే యాజమాన్యం కింద ఉండే రైల్వే వ్యవస్థలలో భారత రైల్వే స్థానం 2వది. మన దేశంలో పొడవైన ప్లాట్ఫారం ఖరగ్పూర్, పశ్చిమ బెంగాల్లో కలదు. భారత రైల్వే కర్మాగారాలు: చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్, చిత్తరంజన్, పశ్చిమ బెంగాల్ 1950లో స్థాపించబడింది. డీజిల్ లోకోమోటివ్ వర్క్స్, వారణాసి, ఉత్తరప్రదేశ్ 1964లో స్థాపించబడింది. ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ పెరంబదూర్,
తమిళనాడు 1955లో స్థాపించబడింది. వీల్ అండ్ యాక్సిల్ ఫ్యాక్టరీ యలహంక కర్ణాటక 1987లో ప్రారంభించబడింది. డీజిల్ కాంపోనెంట్ వర్క్స్ పాటియాలా పంజాబ్, రైల్ కోచ్ ఫ్యాక్టరీ కపూర్తలా పంజాబ్ 1988లో స్థాపించబడింది. జాతీయ పార్కులు, శాంక్చురీలు. రణథంబోర్ టైగర్ పార్క్ రాజస్థాన్, ఘటప్రభ బర్డ్ శాంక్చురీ కర్ణాటక, కన్హా నేషనల్ పార్క్ పులులకు ప్రత్యేకించబడింది ఛత్తీస్గఢ్, ఘనా బర్డ్ శాంక్చురీ నీటి పక్షులు మచ్చల జింకలకు ప్రసిద్ధి భరత్పూర్ రాజస్థాన్, ఖజరంగా నేషనల్ పార్క్ ఖడ్గమృగాలకు ప్రసిద్ధి అస్సాం, గిర్ నేషనల్ పార్క్ సింహాలకు ప్రసిద్ధి జునాగఢ్ గుజరాత్, జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ పులులకు ప్రసిద్ధి ఉత్తరాఖండ్ నైనిటాల్, పెరియార్ జాతీయ పార్క్ ఏనుగులకు ప్రసిద్ధి కేరళ, సుందర్బన్ టైగర్ శాంక్చురీ పశ్చిమ బెంగాల్, మానస టైగర్ శాంక్చురీ బార్బేడ్ అస్సాం, నేలపట్టు పక్షి సంరక్షణ కేంద్రం నెల్లూరు, బందీపూర్ నేషనల్ పార్క్ టైగర్ శాంక్చురీ మైసూర్ కర్ణాటక, సరిస్కా శాంక్చురీ చింకారా పచ్చల జింక అల్వార్ రాజస్థాన్, దుధ్వా నేషనల్ పార్క్ బార్కింగ్ జింక ఉత్తరప్రదేశ్, కిన్నెరసాని శాంక్చురీ ఖమ్మం ఆంధ్రప్రదేశ్, చంద్రప్రభ శాంక్చురీ గిర్ సింహాలు జింకలు వారణాసి ఉత్తరప్రదేశ్, నీల్ సరోవర్ బర్డ్ శాంక్చురీ అహ్మదాబాద్ గుజరాత్, నందన్ కానన్ టైగర్ శాంక్చురీ ఒరిస్సా, హజరీబాగ్ శాంక్చురీ జంగుపిల్లి హజరీబాగ్ బీహార్, వల్వాడార్ జాతీయ పార్క్ తోడేలు నల్లబాతు భావ్నగర్ గుజరాత్, రంగన్ తిట్టు బర్డ్ శాంక్చురీ కర్ణాటకలోని కావేరి నది దీవులు, నాగర్హోల్ జాతీయ పార్క్ కూర్గ్ కర్ణాటక, గాంధీ గల్ శాంక్చురీ మందసార్ మధ్యప్రదేశ్, ఖంగ్ చందైందా జాతీయ పార్క్ గ్యాంగ్టక్ సిక్కిం, బన్నార్ఘట్టి జాతీయ పార్క్ ఆకుపచ్చ పావురాలు బెంగళూరు కర్ణాటక, తబోబా జాతీయ పార్క్ చంద్రపూర్ మహారాష్ట్ర, కద్వాల్ శాంక్చురీ జన్నారం ఆంధ్రప్రదేశ్, పాకాల శాంక్చురీ పులులు జింక దుప్పులు వరంగల్, తాడ్వాయ్ శాంక్చురీ వరంగల్, నాగార్జున సాగర్ వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం ఆంధ్రప్రదేశ్, పుల్కాట్ శాంక్చురీ ఆంధ్రప్రదేశ్, కొల్లేరు శాంక్చురీ ఆంధ్రప్రదేశ్, షికారిదేవి శాంక్చురీ నల్ల ఏనుగు కౌజు కస్తూరి మృగము మండి హిమాచల్ ప్రదేశ్, వేదాంతగల్ బర్డ్ శాంక్చురీ తమిళనాడు, మధుమలై వైల్డ్ లైఫ్ శాంక్చురీ తమిళనాడు. ఆంధ్రప్రదేశ్ సంక్షిప్త సమాచారం. భారతదేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినం అక్టోబర్ 1, 1953. ప్రథమ ఆంధ్ర రాష్ట్ర రాజధాని కర్నూలు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినం నవంబర్ 1, 1956. ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి టంగుటూరు ప్రకాశం పంతులు. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఆగ్నేయ దిశలో ఉన్నది. ఆంధ్రప్రదేశ్ 12:37 నుండి 19:54 ఉత్తర అక్షాంశాల మధ్య ఉన్నది. ఆంధ్రప్రదేశ్ 76:46 86:46 తూర్పు రేఖాంశాల మధ్యన ఉన్నది. ఆంధ్రప్రదేశ్ వైశాల్యం 2,75,100 చదరపు కిలోమీటర్లు. వైశాల్య రీత్యా ఆంధ్రప్రదేశ్ దేశంలో 4వ స్థానము, జనాభా రీత్యా 5వ స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ తీరరేఖ పొడవు 972 కిలోమీటర్లు. ఆంధ్రప్రదేశ్లో పెద్ద జిల్లా అనంతపురం. ఆంధ్రప్రదేశ్లో రెండవ పెద్ద జిల్లా మహబూబ్ నగర్. ఆంధ్రప్రదేశ్లో చిన్న జిల్లా విస్తీర్ణ రీత్యా హైదరాబాద్. కోస్తాంధ్ర జిల్లాలు 9 కలవు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు. రాయలసీమ జిల్లాలు 4 కలవు. చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం. తెలంగాణ జిల్లాలు 10 కలవు. ఆంధ్రాలో వ్యవసాయానికి మూలాధారం బావులు. దక్షిణ భారతదేశ ధాన్యాగారం కోస్తాంధ్ర. ఆర్థికంగా వెనుకబడిన ప్రాంతం రాయలసీమ. పారిశ్రామికంగా బాగా అభివృద్ధి చెందిన ప్రాంతం తెలంగాణ. చెరువుల ద్వారా వ్యవసాయం అధికంగా గల ప్రాంతం తెలంగాణ. రాష్ట్రీయ గీతము మా తెలుగు తల్లికి మల్లెపూదండ. రాసిన వారు శంకరంబాడి సుందరాచార్య. ఆంధ్రప్రదేశ్ శీతోష్ణ స్థితి ఎక్కువగా ఋతుపవనాలపై ఆధారపడి ఉంటుంది. అత్యధిక వేసవి సగటు ఉష్ణోగ్రత గల ప్రాంతం రామగుండం. ఎక్కువ అతివృష్టికి గురయ్యే ప్రాంతం కోస్తా. ఎక్కువ అనావృష్టికి గురయ్యే ప్రాంతం రాయలసీమ. ఆంధ్రప్రదేశ్లో అడవులు ప్రధానంగా ఆకురాల్చే అడవులు. ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ వారి ప్రకారం రాష్ట్రంలో అడవుల శాతం 23%.
ఎక్కువ అడవి గల జిల్లా ఖమ్మం, తక్కువ అడవి ప్రాంతం గల జిల్లా హైదరాబాద్, దేశంలోనే అతిపెద్దదైన రిజర్వ్ ఫారెస్ట్ నల్లమల రిజర్వ్ ఫారెస్ట్, ఎక్కువ విస్తరించిన నేలలు ఎర్ర నేలలు, తక్కువ విస్తరించిన నేలలు జేగురు నేలలు, ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ వాణిజ్య పంటలు పండు నేలలు నల్లరేగడి నేలలు, ఆముదాలు పొగాకు ఉత్పత్తిలోను కోళ్ల పెంపకం వినియోగంలో దేశంలో ప్రథమ స్థానం ఆంధ్రప్రదేశ్ ఆక్రమిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పశుజాతి ఒంగోలు, ఆంధ్రప్రదేశ్లో బాగా అభివృద్ధి చెందిన జీవాధార పరిశ్రమ కోళ్ల పరిశ్రమ, ఎక్కువ మండలాలు గల జిల్లా చిత్తూరు, ఎక్కువ తీరరేఖ గల జిల్లా శ్రీకాకుళం. జాతీయ మానవాభివృద్ధి సూచీలో ఆంధ్రప్రదేశ్ స్థానం 10. పరిశ్రమలు ఎక్కువగా ఉన్న జిల్లా మెదక్, మాంచెస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం. ఆంధ్రప్రదేశ్లో అత్యల్ప ఉష్ణోగ్రత ఉండే